తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని అనుకూలంగా ఉండడంతో కష్టపడి విజయం సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు చూసినట్టయితే మీరు కృషి చేస్తేనే తప్ప ఫలితం పొందలేని పరిస్థితి. కష్టపడి చదవండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త పనులు చేయడానికి కొత్త అవకాశాలు మీకు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ రోజు మాత్రం పెట్టకండి. అంత అనుకూలమైన స్థితి కనిపించడం లేదు. వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు మీ సాగులో కనపడుతున్నాయి. అది మందుల వల్ల లేదంటే మీరు కొనుక్కునే మందుల వల్ల కావచ్చు, ఎరువుల వల్ల కావచ్చు, లేదంటే విత్తనాలు కావచ్చు. అవి ఏమిటి అనేది కొంచెం యోచన చేసి అప్పుడు ఆ ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు చేయకండి. అస్సలు బాగాలేదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకు ఏదైనా మార్పులు సూచించబడుతున్నాయి. అంటే ఏదైనా మారడం కానీ, ఏదైనా మీ యొక్క సంస్థలో మార్పులు జరిగే అవకాశం గోచరిస్తోంది. అది ఏమిటి అనేది యోచన చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. కీలకమైన పదవులను సొంతం చేసుకుంటారు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా స్నేహపూర్వకంగా ఉంటారు. గతంలో విభేదాలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రాశిలో ఉండే వారికి కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణ 3 సార్లు తప్పనిసరిగా చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితి శనేశ్వరుడు ప్రభావము మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏ పని చేసినా అనుకూలించలేని పరిస్థితి గోచరిస్తోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ఏ పని కొత్తగా తలపెట్టకండి. ఉన్నదాంతోనే సరిపుచ్చుకునే ప్రయత్నం ఈరోజు సాగించండి. విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఉంది. కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు కొంతమందికి పదోన్నతులు వస్తాయి, కొంతమందికి అసలు బాగాలేదు కాబట్టి ఏ ప్రయత్నాలు కానీ, ఏ నిర్ణయాలు కానీ ఈరోజు తీసుకోకండి. వ్యాపారస్తులకు నష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. వ్యవసాయదారులకు కొత్తగా మార్పులు ఏదైనా చేయాలని అనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా కొనాలని అనుకుంటే కనుక ఈ రోజును వదిలేసి మరుసటి రోజును ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రయత్నాలు మొదలు పెట్టకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ పరంగా అనేది మీ యొక్క యోచనతోనే ఉంటుంది. కొంతమందికి మాత్రము కొన్ని పారిశ్రామిక సంస్థలు ఇతర పారిశ్రామిక సంస్థలతో అనుబంధం అయ్యేటట్టు, మర్జ్ అయ్యేటట్టు గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న అలజడులు, ఒడిదుడుకులు వచ్చే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్య లోపము, పెద్దవాళ్ల జోక్యం వల్ల మీకు మరింత అసౌకర్యం కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒక కుటుంబంలో అందరికి మీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం కనబడుతోంది. శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు చేయించడం కానీ చేసినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితం కనిపిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఈ రోజు కూడా స్వామివారికి తైలాభిషేకం చేయించుకోండి. కుటుంబ సమస్యలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా చక్కగా చేసుకోండి. అనుకూల దృష్టి ఉన్నది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు రావడము, ఉన్న ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగానికి మారడము, కొంతమంది ఉన్న పదవి నుంచి వేరే పదవికి మారడము, ఇట్లాంటి చిన్న మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. పెట్టుబడులు పెట్టుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు ఈ రోజు చేసేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. వ్యవసాయదారులకు శుభప్రదంగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. ధరలు కూడా మీ యొక్క పంటకు పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు ముందుకు మీ దగ్గరికి వస్తాయి. కానీ అందులో ఏది తీసుకోవాలి అనేది యోచన చేసి మరీ తీసుకోండి. ఈ తొందరపడి తీసుకుంటే కనుక నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ప్రజల్లో మీ యొక్క గుర్తింపు పెరిగే అవకాశం గోచరిస్తోంది. తద్వారా అధిష్టానంలో కూడా మీకు విలువ పెరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని రంగాల్లో మంత్రులు కనుక ఉన్నట్టయితే
వారికి కొంచెం ఇబ్బందులు కలగడము, ఆటంకం కలగడము, దానితో పాటు అపకీర్తి పాలవ్వడము, కొంతమంది లేనిపోయిన అపవాదులు వేయడము జరిగే అవకాశం ఉంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము 4 వైపుల నుంచి మీకు సమకూరే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను సందర్శించుకోండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కావచ్చు, దత్తాత్రేయుడిది కావచ్చు, దక్షిణామూర్తి ఆలయం కావచ్చు. అక్కడ దర్శనం చేసుకొని మీ యొక్క కష్టాన్ని ఏదైనా ఉంటే కనుక విన్నవించుకోండి. గురు సంబంధిత స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.